హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పెరుగు పులుపు వాసన లేకుండా కమ్మగా గట్టిగా తోడుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు చూద్దామండి. మనం పెరుగుని డైరెక్ట్గా తోడు వేసేటప్పుడు పాలల్లో అలా వేసేయకుండా ఇలా ఒక చిన్న ఐడియాని ఫాలో అయ్యామంటే ఏ కాలంలోనైనా సరే కమ్మటి గట్టి పెరుగు అయితే రెడీ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం పొయ్యి మీద పాలన కాచేటప్పుడు కాస్త పొంగొస్తున్నాయి అనిపించినప్పుడు వెంటనే ఆఫ్ చేస్తాం కదా, అలా ఆపేయకుండా ఒక 5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో కాసేపు మరగనివ్వాలండి. ఇలా మరిగించినప్పుడు మనకి పెరుగు రుచిగా ఉంటుంది, అలాగే మీగడ కూడా కడుతుందండి. మనం నెయ్యి తయారు చేసుకోవడానికి మీగడ కూడా బాగా కడుతుందన్నమాట. చూసారా, ఇలా ఒక 5 నిమిషాల పాటు మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం పాలు తోడు వేసుకోవడానికి పెరుగుని అలా డైరెక్ట్గా వేయకుండా బాదం పప్పుని మనం ఉపయోగిస్తున్నామండి. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ముందుగా మనం బాదం పప్పుని ఇలా పెరుగులో ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, నేను 1 లీటర్ పాలకి 5 బాదం పప్పులు తీసుకున్నాను. వీటిని ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా పెరుగులో నానిన ఈ బాదం పప్పుల్ని ఇప్పుడు నార్మల్ వాటర్లో కడగాలి. శుభ్రంగా ఇలా కడిగి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని ఈ పప్పులతోనే మనం ఇప్పుడు తోడు ఎలా వేయాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, పాలు కూడా చల్లారాయండి. మనం తోడు పెట్టుకోవడానికి సరిపడా వేడి ఉన్నప్పుడు ఈ బాదం పప్పుల్ని వేసి ఒక్కసారి స్పూన్తో కలపాలి. ఈ పాల మీద మేగడ నేను తీసానండి. నేను దాంతో వెన్నను తయారు చేస్తాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మనకి త్వరగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఒక పప్పు డబ్బాలో పెట్టి మూత పెట్టేసామంటే త్వరగా తోడుకుంటాయండి. లేదంటే అలమారాలో పెట్టి అలా డోర్ క్లోజ్ చేసినా సరే మనకి త్వరగా తోడుకుంటాయి. చూసారా, పెరుగు అయితే చాలా గట్టిగా తోడుకుందండి. చాలా రుచిగా కూడా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. బాదం పప్పు తింటే మెమరీ పవర్ పెరుగుతుందండి. పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇవి ప్రతిరోజు మనం ఎప్పటికప్పుడే తినేయచ్చు. లేదంటే కనుక శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఈ విధంగా పాలు తోడు పెట్టుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఎలాగంటే మీరు నార్మల్గా పెరుగు తోడు పెట్టుకుంటున్నా సరే ఇలా బాదం పప్పును కనుక మీరు పెరుగులో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా పెరుగు లేదు అనుకున్నప్పుడు ఈ బాదం పప్పును ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.